Namaste. This is Sangeeta Ankita, cosmetic yoga therapist. ఒక 20 సంవత్సరాల నుంచి అప్రాక్సిమేట్‌గా నేను ఈ యోగాకు సంబంధించిన ఫీల్డ్‌లో ఉండడం జరిగిందండి. సో, అన్నిట్లోకి ఏది చాలా సింపుల్‌గా మనకి ఎఫెక్టివ్‌గా ఉంటుంది మన లైఫ్‌లో స్ట్రాంగ్‌గా లీడ్ చేయడానికి అని చెప్పేసి చూసినట్లయితే, అన్నిటికన్నా ముందుగా మనకొచ్చేది నిద్ర అండి. సో, నిద్ర ఎప్పుడైతే సరిగ్గా ఉండదో డెఫినెట్‌గా ఇది మన రోజువారీ చర్యని కావచ్చు, లేదా లాంగ్ టర్మ్‌లో మన హెల్త్‌ని చాలా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో, చాలామంది ఏమనుకుంటామంటే నేను బాగా తింటున్నాను, చాలా న్యూట్రిషియస్ ఫుడ్ తింటున్నాను అని చెప్పి అనుకుంటారు. అండ్ దెన్ నేను బాగా జిమ్ కూడా చేస్తున్నాను అని అనుకుంటారు. బట్ వీటన్నింటికన్నా కూడా ఇవన్నీ చేయడానికి ముందు మీరు బాగా నిద్రపోతున్నారా లేదా అన్నది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. సో, ఇవాళ ఈ ఎపిసోడ్‌లో మనము నిద్రపోవడానికి చాలా ఇంపార్టెంట్ పాత్ర వహించే 5 పాయింట్స్‌ని మనం నేర్చుకుందాము. సో, ఈ 5 పాయింట్స్‌లో మనకి ఏవేవి వస్తున్నాయి అంటే, ఫస్ట్ కొన్ని ఆసనాలు, కొన్ని ప్రాణాయామాలు, ఆ తర్వాత అన్నింటికైనా ముఖ్యమైనది ఒకటొస్తుంది. సో, వేచి చూడండి అదేంటో చూద్దాము. ముఖ్యమైన 5 విషయాలు అంటే 5 మనము ఫస్ట్ 4 వచ్చి యోగా రిలేటెడ్ ఉంటాయండి. వాటిలో ఐదో విషయము ఏంటి అంటే గనక ఆల్టర్‌నేటివ్ నాస్ట్రిల్ బ్రీతింగ్ అంటామండి. సో, నిద్రపోవడానికి మనం ఎప్పుడైతే ప్రిపేర్ అవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉందనే చెప్పాలి బేసిక్‌గా. ఎందుకంటే ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రభావంలో మనం ఏదైతే ఉందో ఫస్ట్ మనం నిద్రపోవడానికి ఆల్టర్‌నేటివ్ నాస్ట్రిల్ బ్రీతింగ్. సో, ఫిఫ్త్ టాపిక్. ఐదవ పాయింట్‌లో ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే అనులోమ్ విలోమ్ ప్రాణాయామం అండి. చాలామంది ఏమంటారంటే ప్రాణాయామం నేను చేశాను, చాలా సార్లు చేశాను, చాలా సేపు చేశాను అంటారు. కానీ 1, 2 నిమిషాలు చేసిన తర్వాత మనం ఏమనిపిస్తుంది అంటే చాలా సేపు చేసేసాను ఇంకా అయిపోయింది నా ప్రాణాయామం అనుకుంటారు. కానీ అలా చేసినప్పుడు ఏ విధమైన ఎఫెక్ట్ మన బాడీ మీద ఉండదు. సో, టైం చూసుకొని మినిమమ్ 10 మినిట్స్ అనేది అనులోమ్ విలోమ్ ప్రాణాయామం మనం చేయాల్సి ఉంటుంది. సో, టైం సెట్ చేసుకున్న తర్వాత 2 హ్యాండ్స్‌కి డిఫరెంట్ ముద్రలు మనం హోల్డ్ చేయాల్సి ఉంటుంది. సో, లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి జ్ఞానముద్ర, థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ టుగెదర్. ఇలా పెట్టిన తర్వాత రైట్ హ్యాండ్ వచ్చి నాసికాగ్ర ముద్ర అంటామండి. సో, ఇండెక్స్ అండ్ మిడిల్ ఫింగర్ క్లోజ్ చేయాలి. ఫస్ట్‌లో ఇలా పెట్టినప్పుడు కూడా చెయ్యి నొప్పేస్తుంది. కాకపోతే నెమ్మదిగా అలవాటు చేసుకోండి. యూజ్ చేయండి ఇలానే ముద్ర. సో, మనము కుడివైపు నాస్ట్రిల్‌కి థంబ్ యూజ్ చేస్తాము. ఎడమవైపు నాస్ట్రిల్‌కి రింగ్ ఫింగర్ యూజ్ చేస్తాం. ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీతింగ్ అంటే ఫస్ట్ ఎప్పుడైనా కూడా ఇది లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో, క్లోజ్ యువర్ రైట్ నాస్ట్రిల్ and inhale from the left. Close it and exhale through the right. గాలంతా వదిలేసాక మళ్ళీ అగైన్ ఇన్హేల్ త్రూ ద రైట్ అండ్ ఎక్సేల్. ఇది ఒక ఆవర్తనం అని అంటాము. అంటే లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎక్సేల్, రైట్ ఇన్హేల్ అండ్ లెఫ్ట్ ఎక్సేల్. దీన్ని మనం ఒక ఆవర్తనం అంటాం. ఇలాగా కంటిన్యూస్గా ఆవర్తనాలు మనం ఒక 10 నుండి 15 ఆవర్తనాల వరకు చేయాలి. అయితే ఉన్న డౌట్ ఏంటంటే ఎన్ని సెకండ్స్ మనం గాలి పీల్చుకుంటున్నాం, ఎన్ని సెకండ్స్ మనం గాలి వదులుతున్నాం అన్నది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఫస్ట్‌లో మనం జనరల్‌గా శ్వాస తీసుకున్నప్పుడు గమనించినట్లయితే మనం ఎక్కువ తీసుకున్న దానికన్నా చాలా తక్కువగా మనం గాలి వదలడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ దీన్ని మనం సమంగా చేసుకోవాలి. అంటే మనం ఇన్హేల్ చేసిన గాలి, ఎక్సేల్ చేసిన గాలి 2 ఈక్వల్‌గా వచ్చేటట్టు చూసుకోవాలి. సో, దిస్ ఈస్ ద బిగినింగ్ స్టేజ్ ఆఫ్ అనులోమ్ విలోమ్ ప్రాణాయామ. అంటే మీరు ఒకవేళ గనక
3 సెకండ్ల పాటు గాలి పీల్చుకుంటున్నట్లయితే 3 సెకండ్ల పాటు గాలి వదిలే ప్రయత్నం చేయండి అంటున్నాను. సో గాలి వదిలినప్పుడు నెమ్మదిగా పొట్ట లోపలికి లాగినట్లయితే మీరు ఎక్కువసేపు గాలి వదిలే అవకాశం ఉంటుంది. సో ఇన్హేల్ ఫర్ 3 seconds and exhale for 3 seconds. Again, hand in mudra position. Let us do one more time. Inhale, left inhale and right exhale. Right inhale, left exhale. Continue 2 more. ఇలా ఈక్వల్ రేషియోలో అంటే 1:1 రేషియోలో మనం ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. దీన్ని తర్వాత అంటే అడ్వాన్స్ లెవెల్లో మనం ఎలా ప్రాక్టీస్ చేస్తాము అంటే ఇన్హేల్ కన్నా డబుల్ టైం మనం ఎక్సేల్ చేసే ప్రయత్నం చేస్తాం. సో అట్లీస్ట్ మీరు 5 seconds ఇన్హేల్ చేశారు అనుకున్నప్పుడు 7 seconds ఎక్సేల్ చేయాలి. ఈ విధంగా 10 నిమిషాలు మనము అనులోమ విలోమ ప్రాణాయామం చేయాలి. నిద్రకి సంబంధించిన 4th పాయింట్ ఇన్ యోగా ఏంటి అంటే మనకి భ్రామరి ప్రాణాయామం చెప్పుకోవాలి. సో భ్రామరి ప్రాణాయామం హమ్మింగ్ బీ ప్రాణాయామం అంటారు. సో ఈ భ్రామరి ప్రాణాయామంలో మనం ఇయర్స్ అనేది కంప్లీట్గా క్లోజ్ చేస్తాము అండ్ ఫింగర్ టిప్స్ జెంటిల్గా అంటే కళ్ళు మూసేసి కళ్ళ మీద జెంటిల్గా ఈ ఫింగర్ టిప్స్ అనేది పెడతాం. ఇండెక్స్ ఫింగర్ ఆన్ ద ఫోర్హెడ్ అండ్ లిటిల్ ఫింగర్ ఆన్ ద చీక్స్. అయితే ఎవరికైతే నెక్ పెయిన్ అది ఉంటుందో వాళ్ళు ఇలా చేతులు చాలాసేపు పెట్టినప్పుడు, చాలాసేపు అని కాదు 1 నిమిషం పెట్టినా కూడా వాళ్ళకి పెయిన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఎలా చేయాలి అంటే కళ్ళ మీద పెట్టకుండా మీరు ఓన్లీ ఇయర్స్ మాత్రమే క్లోజ్ చేసి ఈ చెయ్యి కిందకు ఉండాలన్నమాట. సో అప్పుడు మీకు పెయిన్ అనేది రాదు. లేకపోతే భుజం మీరు ఎప్పుడైతే పైకి లిఫ్ట్ చేస్తారో ఇంటెన్స్ నెక్ పెయిన్ వస్తుంది. కాబట్టి ఎవరికైతే నెక్ పెయిన్ ఉందో, బ్యాక్ పెయిన్ ఉందో వాళ్ళు మాత్రం ఇలా చేయండి. అదర్వైజ్ ఇంకా స్టిల్ పెయిన్ వస్తుంది అనుకున్నట్లయితే చేతులు అసలు యూజ్ చేయకుండా పుట్ యువర్ హ్యాండ్స్ ఆన్ ద థాయిస్ అండ్ దెన్ జెంటిల్గా ఇన్హేల్ చేసి ఎక్సేల్ చేయాలి. సో ఎలా చేయాలో చూద్దాం. క్లోజ్ యువర్ ఇయర్స్ కంప్లీట్గా, అంటే మనకి బయట సౌండ్స్ వినపడకుండా మనం శ్వాస తీసుకున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ ఏదైతే ఉందో మనకి డబుల్గా మనకి వినిపిస్తుంది అనమాట. సో ఇన్హేల్ అండ్ ఎక్సేల్ సేయింగ్ ద వర్డ్ మా. భ్రామరి ప్రాణాయామం చేసిన తర్వాత వెంటనే కళ్ళు ఓపెన్ చేయకూడదండి. సో ఆ వైబ్రేషన్స్ ఏవైతే మన బాడీలో బ్రెయిన్లో ప్రొడ్యూస్ అయినాయో అది బాడీలో సెటిల్ అవ్వాలన్నమాట. కాబట్టి ఇమ్మీడియట్గా కళ్ళు అనేది ఓపెన్ చేయకుండా ఉండాలి. సో కళ్ళు మూసుకొని కొద్దిసేపు నార్మల్ శ్వాస తీసుకోవాలి. సాధారణ శ్వాస తీసుకుంటూ షోల్డర్స్ రిలాక్స్ చేయండి. లెట్ ఆల్ ద వైబ్రేషన్స్ సెటిల్ ఇన్ యువర్ బాడీ. మళ్ళీ మనకి నిద్రకి సంబంధించి 3rd పాయింట్ ఏదైతే ఉందో అది మార్జాలాసనం.
ఈ మార్జాలాసనం మనం బెడ్ మీద కూడా ప్రాక్టీస్ చేయొచ్చండి. సో ఫస్ట్ సిట్టింగ్ పొజిషన్లో 5th and 4th పాయింట్స్ మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత స్ట్రెచింగ్ యువర్ స్పైన్, మార్జాలాసనం. సో పొట్టని లోపలికి మ్యాక్సిమం లాగి ఇన్హేల్ అండ్ ఎక్సేల్. వీపుని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తూ బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేస్తూ ఇన్హేల్, వీపుని రిలాక్స్ చేయండి అండ్ ఎక్సేల్. Push the back as high as you can. Inhale. ఇక్కడ మనకి టేల్ బోన్ లిఫ్టింగ్ అవుతుందన్నమాట. అండ్ దెన్ వెన్ యూ ఎక్సేల్ ద పెల్విస్ షుడ్ టర్న్ డౌన్వర్డ్స్. సో హిప్ మూమెంట్, బ్యాక్ మూమెంట్, అబ్డామినల్ మూమెంట్ అండ్ హెడ్ మూమెంట్ నాలుగింటిని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎక్సేల్ అండ్ ఇన్హేల్. ఇలా ఒక 10 సార్లు మార్జాలాసనం వేయాలి. Exhale, inhale and exhale, inhale, exhale and relax in balasana. సో బాలాసనలో రిలాక్స్ అయ్యేటప్పుడు ఎవరికైతే పొట్ట అడ్డం కనుక వస్తే కనుక ఇక్కడ ఒక పొడవుగా పిల్లో వేసుకొని మీరు రిలాక్స్ అవ్వాలి. నిద్రకి సంబంధించి సెకండ్ పొజిషన్లో ఏది ఉంది అని చూసినట్లయితే ఆనంద్ బాలాసనం అంటాము. సో ఆనంద్ బాలాసనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. లయింగ్ డౌన్ పొజిషన్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్ and lift your feet up, hold the big toe and wide open the feet. సో కాళ్ళు అనేవి మన మోకాలు పాదము ఒక లైన్లో ఉండాలి అండ్ మోకాలు హిప్ ఒక లైన్లోకి వచ్చే పొజిషన్లో ఉండాలి. అండ్ దెన్ వైడ్ ఓపెన్ అండ్ దెన్ ట్రై స్టార్టింగ్ బెండింగ్ యువర్ ఎల్బోస్. ఫస్ట్లో మనకు చేతులు ఇలా ఉంటాయండి. తర్వాత గ్రాడ్యువల్గా నెమ్మదిగా ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ ఎల్బోస్ని బెండ్ చేసినప్పుడు ఈ మోకాలు ఇంకా కిందకి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ జెంట్లీ రోల్ యువర్ స్పైన్. వీపుకి మసాజ్ అయ్యేటట్టుగా నెమ్మదిగా లెఫ్ట్కి రైట్కి, అంటే మొత్తానికి వెళ్ళిపోకూడదు, జస్ట్ ఈ మూమెంట్ మనకి వీపుకి మసాజ్ అయ్యేటట్టు, వెన్నుముక దాని పక్కన ఉన్న మజిల్స్ అన్నీ కూడా మసాజ్ అయ్యి రిలాక్స్ అవ్వటంతో పాటు మన పెల్విక్ రీజియన్లో, అంటే రోజంతా మనం కూర్చుని ఉంటాం కాబట్టి ఆ ప్రెషర్ అంతా కూడా మనకి వేస్ట్ రీజియన్లో బాగా అక్యూములేట్ అవుతుంది. And relax. Inhale and exhale, keeping your attention on the navel region. పొట్ట మూమెంట్ని మాత్రం గమనిస్తూ ఉండాలి. గాలి వదిలినప్పుడల్లా శరీరంలో ఒక్కొక్క భాగాన్ని రిలాక్స్ చేస్తూ రావాలండి. ఎక్కడైతే స్టిఫ్నెస్ ఉందో దాని వరకు ధ్యాస తీసుకెళ్ళి ఆ పార్ట్ని రిలాక్స్ చేస్తూ రావాలి. సో నెమ్మదిగా చేతుల్ని రిలాక్స్ చేయండి. డ్రాప్ యువర్ హ్యాండ్స్ వెయిట్ ఆన్ ద గ్రౌండ్ అండ్ చెక్ యువర్ యాంకిల్ అండ్ డ్రాప్ యువర్ లెగ్స్ వెయిట్ ఆన్ ద గ్రౌండ్ అండ్ చెక్ యువర్ షోల్డర్ బ్లేడ్ అండ్ రిలాక్స్ ద షోల్డర్స్. And relax in Shavasana. శ్వాస మీద ధ్యాస పెట్టినట్లయితే బాడీ అంతా కూడా కంప్లీట్గా రిలాక్స్ అవుతుంది.
కదా. సో ఈ స్టేజ్లోకి ఆల్మోస్ట్ మన బాడీ కంప్లీట్గా రిలాక్స్ అవుతుంది. ఎందుకు అంటే మనం డే అంతా మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ సమయంలో మనము ఎక్స్పీరియన్స్ చేసే రకరకాల ఫీలింగ్స్ని బట్టి, అంటే స్ట్రెస్ కనుక ఉన్నట్లయితే నెక్ షోల్డర్స్ అంతా కూడా ప్రెషర్ ఉంటుంది, లేదా స్టాండింగ్ జాబ్ ఉన్నట్లయితే హిప్ రీజియన్లో అంతా కూడా చాలా ప్రెషర్ అక్యూములేట్ ఉంటుంది. కంటిన్యూస్ సిట్టింగ్ జాబ్స్లో కూడా ఇదే ప్రాబ్లం వస్తుంది, స్పైన్ అంతా కూడా స్ట్రెయిన్ అవుతుంది. సో ఈ సింపుల్ ఆసనాలు, అంటే యోగా అంటే ట్విస్టింగ్ టర్నింగ్ అన్ని చేసి చాలా వంకరగా బాడీ అంతా తిప్పితే కానీ యోగా కాదండి. బేసిక్గా యోగాలో చాలా సింపుల్ యట్ చాలా ఎఫెక్టివ్గా ఉండే రెమెడీస్ ఎన్నో ఉన్నాయి. సో హ్యావ్ అ హ్యాపీ స్లీప్. దిస్ ఇస్ సంగీత అంకట.